ఫ్రైడే అయినా ఎక్కడైనా బిందాస్, సండే అయినా మండే అయినా ఎప్పుడైనా బిందాస్. రాగాలు కోటి కానీ పల్లవి ఒక్కటే ఒకటి. లైఫ్ లో టెన్షన్స్ కోటి కానీ సొల్యూషన్ ఒక్కటే ఒకటి. అదే బిందాస్ చూడడం, హ్యాపీగా ఎంజాయ్ చేయడం. అప్పుడే లైఫ్ బిందాస్ గా ఉంటుంది. ఓ పాటలా సాగిపోతూ ఉంటుంది. సాంగ్ అయినా లైఫ్ అయినా వెరైటీ అనేది ఉండాలి బాస్. ఎప్పుడు ఒకేలా ఉంటే లైఫ్ బోర్ కొట్టేస్తుంది కదా. వెరైటీ అన్నాను కదా అని నేను పాడేస్తాను అనుకోవద్దు, కానీ పాడేస్తాను, ఆడిస్తాను. ఎందుకంటే ఈ రోజు వచ్చేది 6 అందమైన గాయని గాయకులు కాబట్టి ఇక ఇరగదీసేద్దాం. లెట్స్ వెల్కమ్ ది ఫస్ట్ టీమ్, హేమచంద్ర అండ్ శ్రావణ భార్గవి. ఆడించి అష్టాచమాడించావమ్మా, నీ పంట పండిందే ప్రేమ. నిజంగా ఎక్కడం అంటే ఇష్టంగా ఊడడం అంటే, ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా. నిజంగా ఎక్కడం అంటే ఇష్టంగా ఊడడం అంటే, ఆడించి అష్టాచమాడించావమ్మా, నీ పంట పండిందే ప్రేమ. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే. ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. ఓరు గల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు మన్నాదే. ఓర చూపులే రువ్వే పిల్ల ఏకవీర నువ్వులా ఉన్నావే. జవనాల ఓ మధుబాల, జవనాల ఓ మధుబాల, ఇవి జగడాల ముద్దు పగడాల. అగి మీద కుకిలాల చిందులేస్తున్నది తరంగిలా. ఓ
ఓరుగల్లుకే పిల్ల పిల్ల ఎన్ను పూస గల్లు గల్లు అన్నదే గోర చూపులే రుబ్బే పిల్ల ఏ కబీర నువ్వులా ఉన్నావే. సో శ్రావణ అండ్ చందు, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. ఫ్రమ్ బిందాస్ టీమ్. సో పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంది? ఇదిగో ఇలా ఉన్నాను. ఇలా ఉన్నానా? ఇలా ఉన్నా. చందు ఎందుకు ఏడుస్తున్నావు? ఓకే, ఇంకా నిజాలు బయటపడతాయి. ఐ విష్ బిందాస్ ఇంకా నిజాలు బయటికి రాబడుతుంది అనుకుంటున్నాను. ఓకే, నిజాలన్నీ బయటికి రావాలి. పణిక అండ్ శ్రీకృష్ణ. చాలా హ్యాపీగా ఉన్నాం ఈరోజు మా సింగర్స్ తో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, సో పణిక వాట్సాప్. సో ఈ జూన్ లో మ్యారేజ్ అండ్ అందరికి తెలిసినట్టే. ఆల్ ద బెస్ట్, అడ్వాన్స్ గా హ్యాపీ మ్యారీడ్ లైఫ్. అండ్ ఐ హోప్ మీరు పాటలు పాడడం కంటిన్యూ చేస్తాను. అండ్ మూవింగ్ ఆన్, సాయితి అండ్ కారుణ్య ఎలా ఉన్నారు? హౌ ఆర్ యు బోత్? ఇప్పుడు ఎలా ఉన్నారు బిందాస్ సెట్ పైకి వచ్చాక? ఇప్పుడు బిందాస్ గా ఉన్నాం. బిందాస్ గా ఉన్నారా? ఇంకా వీర బిందాస్ అయిపోతున్నాం ఇంకా ఏం జరుగుతుందా అని. బిందాస్ గా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? ఆల్ రైట్, లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్. బోల్ బచ్చన్ బోల్. ఆల్ రైట్, బోల్ బచ్చన్ బోల్. మా ఫస్ట్ రౌండ్ గురించి చిన్నగా బ్రీఫ్ చేస్తాను. రౌండ్ స్టార్ట్ అయ్యే ముందు ఐల్ గివ్ యూ ఈచ్ టీమ్ కి ₹1 ఇస్తాను. నేను దాన వీర శూర కర్నూరాలిని. ఆహా, జెండర్ కూడా మార్చి ఎంత మంచి వర్డ్ చెప్పాను. సో ₹1 తీసేసుకోండి. టేక్ యూ వన్. ఇక్కడ ప్లాస్మా పై ఒక ఇమేజ్ కనిపిస్తుంది. ఆ ఇమేజ్ కి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి తగ్గట్టుగా 5 ఫ్యాక్ట్స్ చెప్పాలి మీరు. సో ఈచ్ కరెక్ట్ ఆన్సర్ కి మీ ₹1 పక్కన ఒక్కో 0 పెరుగుతూ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, చందు అండ్ శ్రావణ ఫస్ట్ మీట్ అనే. మీకు వచ్చే ఇమేజ్ ఏంటో చూద్దామా? ఎవరు అబ్బాయి చూడచక్కని జంట? చీటింగ్ అబ్బా. ఎక్కడో బాగా చూసినట్టున్నాం. As a matter of fact, మేము దీన్ని ఖండిస్తున్నాం, తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు తొందరపాటు పడద్దు. ఫోటో పరంగా క్వశ్చన్ ఉంటుందో లేదో. ఓకే, క్వశ్చన్ ఏంటి అప్పుడు ఖండిస్తాం. సో ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఇక్కడ 7 ఆప్షన్స్ ఉంటాయి. సో ఏదన్నా రెండు సార్లు మీరు తప్పు ఆన్సర్ చెప్పినా గానీ యూ విల్ బి ఫర్గివెన్. సో 5 కరెక్ట్ ఆప్షన్స్ చెప్తే మీరు ₹1,00,000 గెలుచుకోవచ్చు. సో ఈ ఇమేజ్ కి సంబంధించి ఏం క్వశ్చన్ అడుగుతానంటే, మీలాగా ఒకే రంగానికి చేరి సెలబ్రిటీస్ అయిన మీరు దంపతులుగా మారారు కదా, అలా సినిమాకి సంబంధించిన సెలబ్రిటీస్ దంపతులుగా మారిన వారు ఎవరు? నాకు తెలిసి నేను చెప్తాను. రాజశేఖర్ గారు, ఇంకా ఏం బంగారం ఎవరు? జీవిత గారు. ఓకే, సో జీవిత, రాజశేఖర్ గారు వీళ్ళు ఆప్షన్స్ లో ఉన్నారా లేదా చూద్దాం. జీవిత, రాజశేఖర్ ఆప్షన్స్ లో ఉన్నారు. సో మీరు మొదటి 0 సంపాదించుకున్నారు. కంగ్రాచులేషన్స్. సూపర్. లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ గా ఎవరి పేరు చెప్తున్నారు? మహేష్ బాబు అండ్ నమ్రతా శిరోద్కర్. ఓకే, ఆప్షన్స్ లో ఉన్నారా లేదా చూద్దాం. Yes, there are the options. మరో 0 మీ ఖాతాలోకి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆల్ రైట్, మూవింగ్ ఆన్. థర్డ్ ఆప్షన్ గా ఏ కపుల్ పేరు చెప్తున్నారు? సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ విజయ్ నిర్మల గారు. ఓకే, లెట్స్ సీ. సూపర్, కంగ్రాచులేషన్స్. మరో 0 మీ ఖాతాలోకి. ఓకే, తర్వాత శ్రీకాంత్ గారు, ఊహా. శ్రీకాంత్ గారు, ఊహా గారు ఆప్షన్స్ లో ఉన్నారా? ఉన్నారు. సూపర్, సూపర్ ఫాస్ట్ అబ్బా. మీరు వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్ గా తీసుకుని పెళ్లి చేసుకోవడం జరిగిందా? అంటే అంటే అలా కొన్ని జరుగుతుంటాయి అలా. ఇట్స్ కోఇన్సిడెంటల్, యు నో, ఇట్స్ ప్యూర్లీ కోఇన్సిడెంటల్. ఇంకో ఆప్షన్ ఎవరు? ఓకే, పవన్ కళ్యాణ్ గారు అండ్ రేణు దేశాయ్. ఓ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ రేణు దేశాయ్ ఆప్షన్స్ లో ఉన్నారా లేదా చూద్దాం. ₹1,00,000 గెలిచేస్తున్నారు చందు అండ్ శ్రావణ. కంగ్రాచులేషన్స్. చూసారా? ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు, రేణు దేశాయ్ గారు వీళ్ళు కలిసి నటించిన 2 సినిమాలు కూడా ఉన్నాయి. ఐ థింక్ బద్రీ అండ్ జానీ. సో యువర్ సూపర్ గుడ్ లుకింగ్ కపులే కాకుండా సూపర్ గుడ్ గా పాడతారు కూడా. సో వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలోంచి ఏదైనా పాట మా కోసం పాడతారా? బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాతంలో రాగం నువ్వేలే, బంగాళాఖాతంలో బాగదే నీవేలే, మండలా నువ్వేలే,
Oh Miss Ammayamma Lavayise Nuveramma. ఆల్రైట్ సో శ్రీకృష్ణ అండ్ పర్ణిక మీకు వచ్చే ఇమేజ్ ఏంటో చూద్దామా? Okay. ఇమేజ్ ప్లీజ్. స్టైలిష్ స్టార్ బన్నీ పిక్చర్ వచ్చింది మీకు. సో ఆయనకు సంబంధించి నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ చాలా ఈజీ. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటి 5 సినిమాల పేర్లు చెప్పండి. గంగోత్రి. ఓకే, మొదటి ఆప్షన్ గా గంగోత్రి చెప్పండి. ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. గంగోత్రి. Yes. Second option ga Arya. Arya. Okay. Yes. Parnika, you're a huge fan of Allu Arjun, is that? Is it so? Avuna? Andariki. Flow lo ante you're going according to the flow. Taki answers ready ga unnai. So Arya anedi options lo unda leda chuddam. Arya option lo undi. So టకటక గంగోత్రికి ఒక 0 వచ్చేసింది. ఆర్య కూడా ఇంకో 0 మీ ఖాతాలోకి వచ్చేసింది. సో మూడో 0 కూడా రెడీగా ఉన్నారు అక్కడ. బన్నీ. సో బన్నీ నటించిన సినిమాల్లో మొదటి 5 సినిమాల్లో బన్నీ ఉంది అంటున్నారు. సో బన్నీ ఉందా లేదా చూద్దాం. బన్నీ ఉంది. సూపర్. అనదర్ 0 into your account. Congratulations. నెక్స్ట్ హ్యాపీగా చెప్పేస్తున్నారు. హ్యాపీ ఉందా లేదా చూద్దాం. Another 0, so 10,000. After 0, you are away for 1 lakh rupees. ఐదో సినిమా Arya 2. అప్పుడే కాదు వరుసగా చెప్పమన్నారు. ఏదో మొదటి 5 సినిమాలు. మొదటి 5 సినిమాలు. అది. You still have 3 options ఉన్నాయి. తప్పు చెప్పినా కానీ పర్లేదు. హ్యాపీ తర్వాత గంగోత్రి పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన సినిమా. ఓకే, దేశముద్రు. Are you sure? Yeah. Yes. Both of you agree? Yes. సరే, దేశముద్రు ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. Yes! 1 lakh rupees, lakh రూపాయలు గెలుస్తున్నారు పర్ణిక అండ్ శ్రీకృష్ణ. Congratulations, సాయితి అండ్ కారుణ్య. సూపర్ కాన్ఫిడెంట్. సో లెట్స్ సీ మీకు వచ్చే ఇమేజ్ అంటే చూద్దాం. ఇమేజ్ ప్లీజ్. ఓకే, సో మీ ఇమేజ్ కి సంబంధించి నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, చైత్రము, భాద్రపదము, మార్గశిరము, పాల్గొనము, పుష్యము ఇవేంటో మీకు తెలుసు కదా, తెలుగులో మాసాలు అన్నమాట. ఇవి కాకుండా 5 తెలుగు నెలల పేర్లు చెప్పండి. మాఘము ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దామా. మాఘము. yes, this is the answer. మాఘమాసం ఎప్పుడు శ్రావణ మాసం. సూపర్ కదా. సో 10 యాడ్ అయింది. శ్రావణ మాసం రెడీగా ఉన్నారు సెకండ్ ఆప్షన్ తో. సో శ్రావణము ఉందా లేదా చూద్దాం ఇన్ ది ఆప్షన్స్. సో శ్రావణము is also one of the correct options. ఇంకో 0 మీ అకౌంట్ లో యాడ్ కొట్టేస్తుంది. కార్తీక మాసం. ఓకే, కార్తీక మాసం మన ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. Yes, congratulations. That's one of the right options. So, ఇంకో 0 మీరు గెయిన్ చేసేస్తున్నారు. చూస్తే కనుక 2 మాసాల పేర్లు, 2 సింగర్ల పేర్లు కాబట్టి మాకు హాయ్. శ్రావణ, కార్తీక్. ఆహా, కదా. వాట్. సో ఋతువులు కూడా వెరీ మ్యూజికల్. సూపర్. సో వైశాఖ మాసం. లెట్స్ సీ వైశాఖం ఆప్షన్స్ లో ఉందా. సూపర్, కంగ్రాచులేషన్స్. 10,000 రూపీస్ గెలుస్తున్నారు మీరు. ఒకటే ఒక ఆన్సర్, ఒకటే ఒక 0 మీకు తక్కువైంది 1,00,000 రూపాయలు గెలవడానికి. సో ఆషాఢ మాసం. ఆషాఢము మన ఆప్షన్స్ లో ఉందా లేదా చూద్దాం. Super. Thank you so much. So, congratulations once again. 3 team members ki talo 1,00,000 గెలుస్తున్నారు. Let's start the second round. Ooha, aha. ఈ రౌండ్ is nothing but dumb charades. మీరు ఆడుతూ ఉంటారు, ఆడే ఉంటారు. సో అది dumb charades. కాకపోతే మన బిందా స్టైల్లో ఏంటంటే, ఇక్కడ నేను మీకు 5 కార్డ్స్ చూపిస్తాను. ఈచ్ కార్డ్ మీద ఒక్కో పదం ఉంటుంది. ఓకే, సో బట్ ఎవ్రీ 20 seconds కి ఒక్కో కార్డ్ డ్రాప్ అయిపోతుంటుంది. దాట్స్ యువర్ టైం లిమిట్. మీ ఇద్దరిట్లో ఈచ్ టీంలో ఇద్దరు ఉన్నారు కదా, మీరే డిసైడ్ చేసుకోవాలి ఎవరు యాక్ట్ చేస్తారు, ఎవరు గెస్ట్ చేస్తారు అనే విషయం. ఇందులో కూడా స్టార్ట్ అయ్యే ముందు మీ ఈచ్ టీమ్ కి ₹1 ఇస్తూ ఉంటాను. సో టేక్ యూ ₹1. There you go. సో ముందుగా ఎవరు ఆడబోతున్నారంటే కర్వి అండ్ సాహితి. ఓకే, సో మీ ఇద్దరిట్లో ఎవరు యాక్ట్ చేస్తున్నారు, ఎవరు గెస్ట్ చేస్తున్నారు?
నేను యాక్ట్ చేస్తున్నాను. Karunya will act. Super. Yeah, Karunya will act and I'll guess. తను గెస్ బాగా Okay. చేస్తుంటా. All the best. Take your position. Karunya side, side C. Ready to play? Uha, aha. Yes. All right then, cards please. Oh, oh. Vachayega meeku. All right, Karunya, your time starts now. Dancer. शीला, Katrina. शीला की जवानी. शीला की जवानी. मुन्नी बदनाम हुई. आइटम सॉन्ग. వేషమా శివుడు తాండవం శివ తాండవం భయం నువ్వు భయపడుతున్నావా నీకా చెప్పండి నిన్న పిరికి వాడివా నువ్వు పిరికిదాన్ని పిరికి పంద పిరికి కాదా పిరికే భయస్తుడివి చిరంజీవి గారు దాయి దాయి దామా వీణ స్టెప్ వర్షం చినుకు స్వాతిముత్యం బిందాస్ లో ఫస్ట్ టైం అనుకున్నా ఇంత తక్కువ టైంలో అండ్ దిస్ ఈ పర్టికులర్ రౌండ్ లో 1 lakh to 1 lakh చేసిన వాళ్ళు యువర్ ద రైట్ సో కంగ్రాచులేషన్స్ 2 లక్షలు 2 రౌండ్స్ కి 2 లక్షలు జమ చేసేస్తున్నారు మీ ఖాతాలో వెరీ వెల్ వెరీ గుడ్ హేమా చంద్ర అండ్ శ్రావణ సో మీ ఇద్దరిలో ముందుగా ఎవరు యాక్ట్ చేస్తున్నారు ఎవరు గెస్ చేస్తున్నారు I'll act. Yeah, I'll try to act. He'll try to guess. All the best. Take your position. Cut, please. Your time's up now. What is this? చీర సారీ నో ప్రాబ్లం. చీర కట్టు కృష్ణుడు చీర జాతి చీర Exactly. ఆలోచించి కొంగు అయ్యో రామా పాపం విష్ణు ట్రైలో చెప్పు కృష్ణుడు జారింది ఏంటి Time up. Next. పూరి Next. పేపర్ రాకెట్ పేపర్ రాకెట్ దో బుచ్చి దో బిగ్గు మొహం చూసుకోవటమా ఏంటి చెప్తే మేము అన్ని రా స్వామి రా కరెక్ట్ చేస్తున్నా కదా అంటే కొంచెం ఇంకా నెక్స్ట్ చూడ వెళ్ళిపోయిందంట కొంచెం ట్రై చేయండి. రా ముందర రా నెక్స్ట్ హార్ట్ ప్రేమ పవర్ మా ఊళ్ళో తెగ ఆడేసింది ఫ్లైంగ్ ముద్దు తాళి కట్టాక ముద్దు ఎప్పుడు పెడతామా నేను నీకు ఏమవుతాను భర్త హస్బెండ్ లాంగ్వేజ్ వేరే లాంగ్వేజా భర్త ఇంకేం మొగుడు ప్రేమ మొగుడు ముద్దు ఏంటది ముద్దుల మొగుడు
కొంగు అన్న ఒక్క నిమిషం ఉండు. కొంగు చాటు చాట ఇది ఎట్టి సిట్ట పట్టుకొని కొంగు చాటు అని చూపించిన ఏమని ఉంటుంది. కొంగు చాట కొంగు కృష్ణుడు కొంగు పట్టుకున్నావు కదా, చాటుకి వెళ్ళొచ్చు కదా. చాట్ ఏంట్రా? చాట్ ఏంటి? చాలా బాగాడారు. బట్ యూ గెస్ట్ అవుట్ ఆఫ్ 5 3 ఆన్సర్స్ కరెక్ట్ గా గెస్ట్ చేశారు. సో యూ earn 1000 rupees ఇన్ ఊహాహా. వెరీ వెల్ ప్లేడ్, వెరీ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, ఇక మిగిలింది పర్ణిక అండ్ శ్రీకృష్ణ. రెడీగా ఉన్నారా? ఊహాహా. సో మీ దీంట్లో ఎవరు యాక్ట్ చేస్తున్నారు? ఎవరు? శ్రీకృష్ణ యాక్టింగ్ యాజ్ ఆల్వేస్. శ్రీకృష్ణ మీరు యాక్ట్ చేస్తారు, పర్ణిక యుల్ గెట్. ఓకే, పొజిషన్. శ్రీకృష్ణ అండ్ పర్ణిక రెడీయా? రెడీ. కట్ ప్లీజ్. ఆల్రైట్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కంగన కోడి 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 చుట్ట కోడి చుట్టు కోడి కోడి పుంజు రాముడా రాముడు భీముడు రాముడు భీముడు కాపరి వేటాటం కొట్టడం కొట్టడం అది అదేమంటారో తెలీదు. వేట తోలు మేక వే మేకలన్నీ వెళ్తుంటే తోలుతారు. వే గొప్పెమ్మ గోలీలు గోలి 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 నీళ్ళు తోటం వే గొప్పెమ్మ ఇక్కడ ఏం ప్రాపర్టీస్ లేవు. తిలకం కుంకుమ టిక్లీ సింధూరం వెళ్ళిపోయిందమ్మా. పడిపోయావా? ఎప్పటికీ చెప్పలేదా పడిపోయాడు. జారి పడ్డావా? కాదు అక్కడ జారి పడ్డా అని అడిగింది, అది వెళ్ళిపోతుంది. ట్రైన్ ఇల్లు ఇంట్లో ట్రైన్ ట్రైన్ వచ్చిందబ్బా. లాస్ట్ లో వస్తుంది కదా రైలు రైలు బండి రైలు ఇంజిన్ ఇంట్లో రైలు ఇంజన్ పైన ఏముంటది? ఇంకా పికప్ చేసుకోవడానికి వస్తాయి రైలు ఇంజన్ పైన చెప్పు. రైలు ఏంటది? రైలు ఎక్కడ ఆగుతుంది? రైల్వే స్టేషన్ అంటే ఏదో ఒకటి చెప్పొచ్చుగా, ఇక్కడ ఆగుంది అని. అదే ఆగింది, నేను అక్కడే ఆగా. రైలు ఆగి అక్కడ ఆగింది, ఎక్కడ ఆగుతుంది? రైల్వే స్టేషన్ లో అవుతుంది. ఆల్రైట్, వెల్ ప్లేడ్ శ్రీకృష్ణ, పర్ణిక. శ్రావణ అండ్ చందు, మీరు బేసిక్లీ ఇద్దరు కెరియర్ పరంగా సింగర్స్ అండ్ బోత్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ ఈక్వల్లీ గుడ్. సో ఇంట్లో ఏమైనా ఆఫ్టర్ మ్యారేజ్ బేసిక్లీ ఒకరి కెరియర్ లో ఒకరు ఇన్వాల్వ్ అవ్వడం ఏమైనా జరుగుతుందా? విల్ యూ సజెస్ట్ సంథింగ్ ఎలాంటివన్నా, లేదా మీరు సజెస్ట్ చేయడం కానీ? చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. పాట పాడమ్మా. ఏం పాడాలి? ఏదో ఒకటి పాడు. ఏం పాడాలి? ఏదొస్తే అది ఏడు. ఏం ఏడవాలి? ఏదొస్తే అది ఏడు. అలా ఏడవమంటే నేను ఏడ్చేయాలా? నేను ఏడ్చా ఇట్రా నువ్వు అని చెప్పేసి తీసుకెళ్ళండి. అటు వెళ్ళు, వెళ్ళి అక్కడ మాటలో నించొని పాడు. అనసూయ ఎప్పుడు అక్కడ నించోదు. మసాలా మిర్చి పిల్ల మజ్జో చేతో పోతామో, నసాలా ముంటెట్టేలా మీటా ముద్దే ఇస్తామో. కమాన్ క్లాప్. ఈ పోరా రావద్దన్నా రయ్యా రయ్యా వస్తావా, ఓ పోరా పొమ్మన్నాగా వచ్చిందా రే. ఆపు. అసలు ఆ పాట రాకమేమిటి? నువ్వు ఎంచుకున్న తాళం ఏమిటి? తగిడి తగిడి తగిడితా 2-4 తగదిమి తగదిమి 6-8. యాంకర్ అనసూయ నువ్వా? కొన్నిసార్లు సంగీత ప్రపంచం ఏమవుతుందని భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను. మేము ఇక్కడే ఉంటాం. మీరు మాత్రం ఈ మార్క్ దగ్గరే ఉంటారు. అనసూయ ఎప్పటికీ ఆ మార్క్ దగ్గర లేదు. ఏంటిది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అసలు నేనేం నేర్పించాను ఇన్ని రోజులు? నువ్వేం పాడు? ఏంటిది? నీకు విషయం తెలుసా? తల దించుకొని నించో సైలెంట్ గా. ఇలా తిట్టేస్తాను చూడండి. తల దించుకొని నించో. రోజు ఇలానే అవుతుంది తెలుసా ఇంట్లో. ఐఎమ్ షాక్డ్. అసలు ఏంటిది?
నీ ఆవేశం ఏంటి చెల్లెమ్మ మీద ఏమిటా కోపడ్డం ఎల్బీ శ్రీరామ్ తెలంగాణ శకుంతల గారు సినిమా ఒకటి చూశారు కదా. ఎల్బీ శ్రీరామ్ గారు ఎంత డామినేట్ చేస్తారు, క్లైమాక్స్ లో తెలంగాణ శకుంతల గారు వచ్చి ఏం చేస్తారు, హ్యాంగర్ కి వేలాడి తీస్తుంది. వెళ్ళు కానిచ్చే మీరు ఎత్తండి హ్యాంగర్ కి వేలాడి తీయాలి కదా, తనే తీయాలి కదా. నువ్వు నేను ఎత్తుతా. తెలంగాణ శకుంతల ఆమెనా నువ్వా? ఆవిడే. నువ్వు తెలంగాణ శకుంతల? నువ్వు తెలంగాణ శకుంతలవా? తెలంగాణ శకుంతలవా? నువ్వు నాకు చెప్పు. మా చెల్లి కన్నయ్యని. రాజా నువ్వు కరెక్ట్ రాజా. ఐ లవ్ యూ రాజా. నువ్వు చెప్పు, నువ్వు నాకు తెలంగాణ శకుంతలవా? ఎత్తేసేయండి అందరు కలిసి. రాజా ఐ లవ్ యూ రాజా. రాజా నువ్వు వెళ్ళిపో రాజా. నువ్వు తెలంగాణ శకుంతలవా? నేను చెల్లి కన్నయ్యని. తెలివితేటలు తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ పొజిషన్. ఓ మై గాడ్. ఏం చేయలేవు వెళ్ళు. నేను చేయలేవు. ఇక్కడ రా. మరొకసారి అందరికీ కంగ్రాచులేషన్స్. సూపర్. సో ఒకసారి స్కోర్స్ చూద్దాం ఈ రౌండ్ లో. ఆల్ రైట్. సో ఆల్ ద 3 టీమ్స్ ఇప్పటివరకు చాలా ఇంట్రెస్టింగ్ గా గేమ్ సాగింది. ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది థర్డ్ రౌండ్. రెడీయా? థర్డ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఆల్ రైట్, లెట్స్ స్టార్ట్. పంచదార బొమ్మ పడతావే చిలకమ్మ. పంచదార బొమ్మ పడతావే చిలకమ్మ. ఈ రౌండ్ స్పెషాలిటీ ఏంటంటే ఈ రౌండ్ లో మీ పక్కనున్న పంచదార బొమ్మలు మీ పక్కన ఉండరు అన్నమాట, అక్కడ ఉంటారు. సో యాజ్ యూజువల్ 1 రూపీ ఇస్తాను. ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 1 సున్నా పెరుగుతూ పోతుంది. అలా 5 క్వశ్చన్స్ కి 5 ఆన్సర్స్ ఇవ్వాలి. ఒకవేళ మీరు ఏదన్నా ఒక ఆన్సర్ కి తప్పుగా సమాధానం చెప్పినా లేదా ఇచ్చిన టైంలో 5 క్వశ్చన్స్ కి సమాధానాలు చెప్పలేకపోయినా మీ పంచదార బొమ్మ పడిపోతుంది పాపం. సో చూద్దాం, మీరందరూ కాన్ఫిడెంట్ గా ఉన్నారా మీ పార్ట్నర్స్ ని కాపాడతారని? రెడీయా? ఆల్ రైట్. సో టైం లిమిట్ ఉంది 3 minutes. విదిన్ 3 minutes మీరు ఆల్ 5 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వాలి. ఓకేనా? సో ఐ ఆల్ రెడీ. పంచదార బొమ్మ పడతావే చిలకమ్మకి సిద్ధమేనా? బిఫోర్ వి స్టార్ట్ మీ ఒక్కొక్క రూపాయలు తీసేస్తుంది. కారుణ్య, ఐ లవ్ వెనెవర్ యు ఐ హియర్ దట్ సాంగ్. చాలా చాలా బాగా పాడారు. నాకు గూస్ బంప్స్ అంటారు కదా, అవి వచ్చేస్తూ ఉంటాయి ఆ పాట విన్నప్పుడల్లా. కలేజాలో మీరు శివుడి పాట ఒకటి పాడారు, సదాశివ సన్యాసి. చాలా మందికి వన్ ఆఫ్ ద ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్. సో ఐఎమ్ సో గ్లాడ్ అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ దట్ బిందాస్ స్టేజ్ పై మీరు లైవ్ గా పాడబోతున్నారు. సో తప్పకుండా మీ అందరి కోసం. రెడీ? ఏ ఎక్కడ వీడుంటే నిండుగా అక్కడ నేలంతా పండగ, చుట్టుపక్కల చీకటి పెళ్ళగించగా అడుగేశాడంట కాచే దొరలాగా. ఏ మంచును మంటను ఒక్క తీరుగా లెక్క చెయ్యని శంకరయ్యగా, ఉక్కు కంచగా ఊపిరి నిలిపాడురా మన కండా దండ వీడే నికరంగా. ఏ సామి అంటే హామీ తనై ఉంటాడురా చివరంట, లోకాలనే లేటోడు నీకు సాయం కాకపోడు, అరే నీలోనే కొలువున్నోడు నిన్ను దాటి పోనే పోడు. ఐ ఫీల్ ద లక్కీయెస్ట్ ఈ రోజు ద బెస్టెస్ట్ ఆఫ్ ద సింగర్స్ ఇక్కడ బిందాస్ లో ఉన్నారు. అబ్బాయిలు రెడీగా ఉన్నారా? రెడీ. పంచదార బొమ్మలు పడతారో కాపాడతారో చూద్దాం. పొజిషన్స్. శ్రావణ రెడీగా ఉన్నారా? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అండ్ యువర్ క్వశ్చన్స్ ఆర్: న్యూ ఇయర్ వేడుకలు ప్రపంచంలో మొదట ఎక్కడ మొదలయ్యాయి? యూ హ్యావ్ ఆప్షన్స్. ఈ క్వశ్చన్ కి ఆప్షన్స్ ఉన్నాయి. అమెరికా, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. నేను బేసికలీ ఫస్ట్ ఎప్పుడు మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటాను, కానీ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియానా? ఆర్ యు షూర్? సో సారీ, ఫస్ట్ క్వశ్చన్ మీరు ఇంత కరెక్ట్గా చెప్పారేంటండి బాబు. సెకండ్ క్వశ్చన్: నాగార్జున గారు హరికృష్ణ గారు కలిసి నటించిన సినిమా పేరు చెప్పండి. సీతారామరాజు. కన్ఫర్మ్? నాగార్జున గారు హరికృష్ణ గారు కలిసి నటించిన సినిమా గురించి అడుగుతున్నాను నేను. సీతారామరాజా? కన్ఫర్మ్ గా ఉంటే నేను ఏం చేయగలను? సున్నా ఇవ్వడం తప్ప. ఓకే, మూవింగ్ ఆన్. థర్డ్ క్వశ్చన్: దేవుడు పూజారి ఈ పదాలతో కలిపిన సామెత ఒకటి చెప్పండి.
దేవుడు పూజారి ఈ పదాలకి సామెతలు నాకు తెలుసుగా అదేదో ఉంది మా అమ్మ మొన్నే తిట్టింది అన్నట్ల నాకు తెలుసుగా దేవుడు అక్కడ చూడు ఎలా కదిలిపోతుందో దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుకోవడం. నేను మీరు సామెత పూర్తి చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ సామెత బేసికలీ డోంట్ జడ్జ్ ఎ పర్సన్ జస్ట్ బై లుకింగ్ ఎట్ హిమ్. లేదు నేను కూడా స్లో పడిపోయాను. దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డుపడ్డట్టు. మనం విన్నర్ లైట్ అబ్బో కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోయింది. 3 సున్నాలకే పెరిగిపోయింది. ఇంకా 2 సున్నాలు బ్యాక్ బ్యాలెన్స్ ఉన్నాయి. చూద్దాం. ప్రస్తుతానికి 1000 రూపాయలు. కంగ్రాచులేషన్స్. గుడ్ గోయింగ్ గుడ్ గోయింగ్ గుడ్ గోయింగ్. నెక్స్ట్ మీ మావయ్య కొడుకు అత్త కోడలి మొగుడు మీకేమవుతారు? మీ మావయ్య కొడుకు అత్త కోడలి మొగుడు మీకేమవుతారు? అన్న ఆర్ తమ్ముడు. అన్న లేదా తమ్ముడు అంటున్నారు. అన్న లేదా తమ్ముడా? ఏమిటి రిలేషన్? మొన్నే పెళ్ళైంది మాకు. రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్ అయిపోయాం మేము. సో మీరు కన్ఫర్మా? ఎవరు ఏదన్నా నేను కన్ఫర్మ్. నేను ఇక్కడ తగ్గేదే లేదు. చూడగొట్టి ఇక్కడ స్టాంప్ పడిపోయింది. ఇంకా నేనేం చేస్తాను? 0 ఇచ్చేస్తాను. కంగ్రాచులేషన్స్. 10,000 ఇన్ యువర్ అకౌంట్. యువర్ లాస్ట్ క్వశ్చన్. కార్పెంటర్ నీ తెలుగులో ఏమంటారు? 20 seconds టైం. కార్పెంటర్ కార్ అంటే బండి. పెంట పిడక. మీరు టైం వేస్ట్ చేస్తున్నారు. 15 seconds. వాళ్ళు యూజ్ చేసే ఒక ఇన్స్ట్రుమెంట్ చెప్తే ఓకేనా? కార్పెంటర్ ని తెలుగులో ఏమంటారు? 10 9 8 నేను జరిపోతా. 7 6 5 4 3 2 1. I'm so sorry. Time up. వడ్రంగి. వడ్రంగియా? Time up. ఒక 0 తో 1 లక్షం మిస్ అయింది మీకు. అలాగే మీ ఆవిడ కూడా అక్కడ పడిపోబోతుంది. అవునా? ఓకే. ఎంజాయ్. శ్రావణ, how will you react? ఎలా రియాక్ట్ అవుతారు? రియాక్షన్ ఇంటికి వెళ్ళిన తర్వాత. No, please don't say bye to her. Don't throw her past, please. Don't do that. చూపిస్తుంది బాడీ లాంగ్వేజ్. నో నో అంటున్నాడు. టూ మచ్. ఏదో పడిపోతుంది. I'll be with you. కుమ్మేసేయాలి అంతే. Don't throw. బట్ రైట్ నౌ అండర్ గ్రౌండ్ లో కుమ్మేస్తా. బట్ రైట్ నౌ మాత్రం బాగా చెప్పాలి. రావణ నువ్వు వెళ్తున్నందుకు నాకు చాలా ఏడుపు వస్తుంది భార్గవి. I'm a free bird. కలికాలం. పెళ్ళైన బ్యాచులర్. ప్రస్తుతం ఏ పాట పొంగుకొస్తుందో పాడేయండి. హృదయం ఓర్చుకోలేనిది గాయం, ఇకపై తలుచుకోరానిది నిజం. 10,000 గెలుచుకున్నారు ఈ రౌండ్ లో. పంచదార బొమ్మ పడతావే పడేసి మీ చిలకమ్మని 10,000 ఎట్లాగో మీ మూట్లో కట్టేసుకున్నారు. పండిక కాన్ఫిడెంటా? పడేస్తాడనా? అదే అడుగుతున్నా. కాపాడడానికా? ఓకే చూద్దాం. పడేసావనుకో అంతే. బయటికి వెళ్ళాక బెదిరిస్తుందో అసలు భయమే రావట్లేదు నాకు. అసలు భయం లేదు. ఇంకా అదే బయటికి వెళ్ళాక. ఓకే సో శ్రీకృష్ణ రెడీ? యా. Here I shoot my questions. The first question. ప్రపంచంలో అతి పొడవైన జంతువు ఏది? Your options are A. జిరాఫ్, B. ఒంటె, C. ఎద్దు, D. జెబ్రా. జిరాఫ్. Are you sure? యా. ప్రపంచంలో అతి పొడవైన జంతువు జిరాఫ్ అంటున్నారు. కరెక్టేనా? యా. కన్ఫర్మా? యా నేను కన్ఫర్మ్. సో ఒక 0 మీ 1 రూపాయి పక్కన ఇన్ పంచదార బొమ్మ పడతారు. పక్కన ఒకటయ్యావే. ఓహో ఎవరి పాట? మా చందు పాడిన పాట. క్యా బాత్ క్యా బాత్. ఓకే మూవింగ్ ఆన్. సెకండ్ క్వశ్చన్. మీరు చెప్పకపోతే ఆయన కనిపించినప్పుడు బాగా చూడట్లేదు. ఓకే. మణి శర్మ గారి సంగీతం అందించిన ఒక సినిమాకి పాట మాత్రం ఇంకో సంగీత దర్శకులు అందించారు. ఆ సినిమా పేరేంటి? మణి శర్మ గారు. ఇంద్ర. మీరు అసలు ఏం చేయలేదు. ఇంద్ర అక్కడ చెప్పింది. లేదు నాకు తెలుసు. చలికాలం వచ్చేస్తుంది. అయ్యో ఆర్తి పట్నాయక్. మరి నాకు వేరేలా అనిపిస్తుంది ఏంటి? నీకు వేరేలా అనిపించింది అదే రైట్ ఆన్సర్. అదే రైట్ ఆన్సర్. బాగా చెప్పి. ఓకే అయ్యో పాట కదా. చాలా బాగా చేశారు. కొరియోగ్రఫీ కూడా బాగుంటుంది అందులో. చాలా బాగుంటుంది. అమ్మో మీరు ఎందుకు చెప్పేస్తారనిపిస్తుంది. కంప్యూటర్ నన్ను పడేస్తారా? చెప్పండి. నో. చెట్టు కాయలు. అయ్యయ్యే.
క్వశ్చన్ కి ఆన్సర్ తెలియకపోతే మూవ్ పాస్. ఓకే. 4th మీ నాన్నగారి చెల్లెలి అత్త కొడుకు బావ మీకేమవుతారు? మా నాన్నగారి చెల్లెలి అత్త కొడుకు బావ. అత్త కొడుకు బావ. అత్త మా నాన్నగారి చెల్లెలు మా అత్తయ్య. మా అత్తయ్య 4 ఫాదర్ 3 నాన్న నాన్న కన్ఫర్మ్. నాన్న 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 కన్ఫర్మ్ గా నాన్న 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 డాడీ 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 నాన్న. ఎనీవేస్ పనిక హెల్ప్ యూ. యా ఇట్ ఈస్ ఆన్ కెమెరాస్ మీరు హెల్ప్ చేశారు. ఓకే. సో యూ విల్ ఫాల్. ఐఎమ్ రియలీ సారీ పనిక. ఐఎమ్ రియలీ సారీ శ్రీకృష్ణ. అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ మీరు 2 ఆన్సర్స్ కరెక్ట్ గా సమాధానం చెప్పారు. సో యూ విన్ 100 రూపీస్ ఇన్ దిస్ రౌండ్. కారుణ్య ఆల్ ది బెస్ట్. Thank you. మీకు కూడా ఆల్ ది బెస్ట్. మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే నయనం అంటే ఏంటి? మీ ఆప్షన్స్ ఏ ముక్కు, బి కళ్ళు, సి చేతులు, డి చెవులు. కళ్ళు కన్ఫర్మ్. నయనం అంటే కళ్ళు. నేను ఇక్కడ టెన్షన్ క్రియేట్ చేద్దామన్నా కుదరదు. కంగ్రాచులేషన్స్. మీ ఒక్క పై పక్కన ఒక 0 జత కలిసింది. ఓకే, మూవింగ్ ఆన్ సెకండ్ క్వశ్చన్. ఇది కూడా జాగ్రత్త, మీ ప్రొఫెషన్ కి సంబంధించిందే. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి గారు, కోటి గారు కలిసి పాట పాడిన సినిమా పేరు? తమన్ గారు. వచ్చాడు రా తీసుకొచ్చాడు ఏంటి సినిమా? బృందావన్ సినిమానే కదా? సినిమా కదా? సినిమా పేరు బృందావన్. సో సున్నా తీసేసుకోండి. సో వెరీ వెల్ డన్. మూవింగ్ ఆన్. సొమ్ము దానం ఈ పదాలతో సామెతలు పూర్తి చేయండి. సొమ్ము దానం. నాకే తెలిసింది. నాకు కూడా తెలిసిపోయింది. అయ్యా ఆయన కూడా తెలుసు. మూవింగ్ ఆన్. మళ్ళీ వస్తుంది కదా క్వశ్చన్. జాగ్రత్తగా వినండి. మీ బాబాయ్ నాకు ఇలాంటి క్వశ్చన్స్ ఏదో నాకు కాదండి. అంతే జాగ్రత్తగా కాన్సంట్రేట్. నేను స్లోగా వెళ్తాను. మీ బాబాయ్ గారి భార్య. ఒక్కని అక్కడ అయిపోండి. బాబాయ్ గారి భార్య పిన్ని. వాళ్ళ నాన్న కూతురి కొడుకు మీకేమవుతారు? అక్కడ యు లాస్ట్ మీ. ఒకసారి సరిగ్గా వినబ్బా. వినకుండా ఏంటి? మీ బాబాయ్ గారి భార్య నాన్న కూతురి కొడుకు. అనసూయ సరిగ్గా టైం జాగ్రత్త. వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఒక్క నిమిషం. ఇది ఫోర్త్ క్వశ్చన్. ఇది ఫోర్త్ క్వశ్చన్. మూవ్ ఆన్. ఓకే. పర్ఫ్యూమ్ ని తెలుగులో ఏమంటారు? పర్ఫ్యూమ్ ని తెలుగులో ఏమంటారా? మామూలుగా సుగంధ ద్రవ్యాలు గాని పరిమళ ద్రవ్యాలు గాని ఏమన్నా అంటారు. సో కన్ఫర్మ్. యప్. సో మీరు రెండిట్లో ఏదన్నా పరిమళ ద్రవ్యం గాని సుగంధ ద్రవ్యం. పర్ఫ్యూమ్ ని తెలుగులో పరిమళ ద్రవ్యం అన్నా సుగంధ ద్రవ్యం అన్నా అంటారు. కరెక్టే. కంగ్రాచులేషన్స్. సో ఇంకో 0 మీ దగ్గర. ఇలాంటి క్వశ్చన్స్ చేయండి. తెలుగు. సొమ్ము దానం. హింట్ ఏంటంటే మీ బ్రదర్ ఇప్పుడు అదే చేస్తున్నాడు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు అన్న సామెత ఉండాలి. అమ్మాయిలు చప్పటి కొట్టేసారు. కృష్ణకు తెలుసు బాగా. రిలేషన్షిప్ చెప్పిప్పుడు ఏమవుతుంది? ఇలాగే చేస్తున్నాడుగా. తీసుకున్నారుగా. అక్కడే నాకు తెలుసు. అంటే ఆవిడ ఉద్దేశంగా ఆలోచించారు. నా ఉద్దేశం కాదు బావా. నా ఉద్దేశం ప్లీజ్. మీ బాబాయ్ గారి భార్య నాన్న కూతురి కొడుకు మీకేమవుతారు? నాన్న కూతురి. తాతగారి మళ్ళీ పిన్నికే వచ్చింది. మళ్ళీ పిన్ని కొడుకే వచ్చాం. కొడుకు ఏమంటారు? 3 2 అమ్మా తమ్ముడు గాని అన్నయ్య గాని అవుతాడు. సో సారీ. టైం అప్ అయిన తర్వాత గెస్ట్ కూడా టైం అయిన తర్వాత చెప్పారు. ముందు చెప్పినా నేను కొంచెం ఆగేదాన్ని. ఏమిటి అన్నయ్య గాని తమ్ముడు గాని అవుతాడా? అమ్మయ్యా నేను పల్లె అనసూయ వైపు యాక్చువల్గా బిజినెస్ సిచ్యువేషన్ లా ఉంది. ఎందుకంటే నేను కరెక్ట్ గెస్ట్ చేశాను కానీ సాహిత్ పడిపోతుంది. రాధే చెలి నమ్మ రాధే చెలి మగవారి నీలా నమ్మ రాధే చెలి ఆడువారి మాట ఇంకా చాలు. ఐ అగ్రీ విత్ యూ సాహితి. ఏం చేద్దాం? దట్ ఈస్ ఇంకేం చేయలేవు. అంతే రాసి పెట్టుంది. మనం గెలుస్తాం తప్పకుండా. నాకు నమ్మకం ఉంది. సో మీ స్కోర్స్ చూద్దామా ఇప్పటివరకు ఎలా ఉన్నాయో? కారుణ్య 2,10,000 రూపీస్. కారుణ్య అండ్ సాహితి కంగ్రాచులేషన్స్. హేమచంద్ర అండ్ శ్రావణ భార్గవి మీ టీం సంపాదించుకున్న మొత్తం అమౌంట్ 1,11,000 రూపీస్. కంగ్రాచులేషన్స్. ఇక
శ్రీకృష్ణ అండ్ పర్ణిక మీరు లంసమ్ గా సేవ్ చేసుకున్న అమౌంట్ 1,01,100 రూపీస్. కంగ్రాచులేషన్. మీరైతే ఇంకా ఆబ్వియస్లీ యు ఆర్ ఇన్ ద లీడింగ్. తర్వాత హేమచంద్ర అండ్ శ్రావణ మీరు చాలా తక్కువగా చిన్న చిన్న మిస్టేక్స్ తో అలా జరిగిపోయింది. సో బట్ స్టిల్ ఇట్ వాస్ గ్రేట్ హ్యావింగ్ యూ అండ్ పర్ణిక. చాలా థ్యాంక్ యూ సో మచ్ నా ఫేవరెట్ సాంగ్ పాడించినందుకు. మరొకసారి అవకాశం దొరికినప్పుడల్లా ఈ పాట పాడించుకుంటాను మీతో, మీకు తెలుసు ఆ విషయం. సో హ్యావ్ అ గ్రేట్ కెరియర్ అహెడ్. చాలా మంచి లైఫ్ తో ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ బిందాస్ గా ఆడినందుకు, బిందాస్ గా ఎంజాయ్ చేసి బిందాస్ గా ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రోగ్రామ్ పిలిచినందుకు కూడా జీ తెలుగు వారికి, అలాగే బిందాస్ ఇంత బిందాస్ గా టోటల్ ప్రోగ్రామ్ ని నడిపిస్తున్నందుకు మా అన్సూయ గారికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ. సపోర్ట్ చేసిన వాళ్ళకి ఏం చెప్పవా? అందుకే పోయింది. Tata, see you. Bye bye. All right, so moving on to next round with Shravana Bhargavi and Hema Chandra and Saiti and Karunya. Congratulations first of all ee round ki vachesnanduku. Ee round modalu pedama. Fourth round. Yep. It's called Tammudu Tammude Pekata Pekate. So డబ్బు విషయం వచ్చినప్పుడు ఏ రిలేషన్స్ లేవు, ఏమి లేవు. అయినా నేను మిమ్మల్ని చెడగొట్టదలుచుకోలేదు. దట్స్ హౌ ద వరల్డ్ ఈజ్, యు నో ఇట్. సో మొత్తానికి ఈ రౌండ్ లో స్పెషాలిటీ ఏమిటంటే టోటల్ గా మీరు వినైన అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ద హైయెస్ట్ స్కోరర్ టిల్ నౌ. కారుణ్య అండ్ సాయితి 2,10,000 రూపీస్ మీరు గెలిచారు. అండ్ హేమచంద్ర శ్రావణ మీరు గెలిచారు 1,11,000 రూపీస్. ఈ రెండింటిని క్లబ్ చేసి ఈ రెండు కలిపి కాకుండా శ్రీకృష్ణ అండ్ పర్ణిక సంపాదించుకున్న 1,01,100 రూపీస్ కూడా యాడ్ చేసి టోటల్ అమౌంట్ ఏదైతే ఉందో 4,22,100 రూపీస్. ఇప్పటివరకు దిస్ ఇస్ ద హైయెస్ట్ అమౌంట్ ఐ గెస్ విన్నర్. సో 4,22,100 రూపీస్ ఈ అమౌంట్ మొత్తం మీరు గెలుచుకునే అవకాశం. ఓకే, అయితే ఇక్కడ నేను ఫిట్టింగ్ పెడతాను మీకు. తమ్ముడే పేకాటే కదా. సో మీరు ఇద్దరికి ఈచ్ టీమ్ కి 2 ప్లే కార్డ్స్ ఇచ్చాను. ఒక దాని మీద పులి ఉంది, ఒక దాని మీద మేక ఉంది. మీకు అంటే పులి మేక ఒకసారి చూసుకోండి, మీరు చూసుకోండి. రైట్, రైట్. సో ఇక్కడ 3 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి మీరు మేక డిస్ప్లే చేస్తే హ్యాపీగా టోటల్ అమౌంట్ ని ఈక్వల్ గా పంచుకోండి. ఓకే, 50-50. లేదు, యాజ్ యూజువల్ డబ్బే కాబట్టి యూ వాంట్ టు ఎర్న్ ఆల్ ఇట్ బై యువర్ సెల్ఫ్. నాకెందుకో ఈ కపుల్ మీద బాగా డౌట్ గా ఉంది. మీరు పులి మీరు మేక తీస్తే పులికి టోటల్ అమౌంట్ వెళ్ళిపోతుంది. అదే మీరు పులి మీరు మేక డిస్ప్లే చేస్తే పులికి టోటల్ అమౌంట్ వెళ్ళిపోతుంది. లేదు, ఇద్దరు క్లెవర్ గా స్మార్ట్ గా ఇద్దరు ఈక్వల్ సెల్ఫిష్ గా ఆలోచించి ఇద్దరు పులే తీస్తే ఈ పెద్ద పులికి టోటల్ అమౌంట్ వచ్చేస్తుంది. రెడీయా? కన్విన్స్ ఈచ్ అదర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మీ ఇద్దరికి నేను అన్నదే చేస్తానన్న నమ్మకం ఉంటే గనక, ముక్కుసూటిగా వెళ్తాను గనక, మేము పులే తీస్తాము, మీరు పులి తీయద్దు. పులి తీసి మనం అందరం పంచుకుందాం. పులి తీయకుండా కూడా పంచుకోవటం కదా, ఇద్దరం మేకనే తీద్దాం, అయిపోతుంది. తీయకపోతే మీరు పులి తీసేస్తే, అందుకే నేను పులే తీస్తా అంటున్నావు. నన్ను అయితే మేము కూడా పులి తీస్తాం. ఇద్దరం పులి తీసేస్తే మరి అప్పుడు ఏం చేద్దాం? పులి మేము తీసేస్తాం పక్కా. లేదు, మేము తీసేస్తాం చెప్తున్నాం. పులి ఇద్దరం మేకని తీద్దాము, ఫిక్స్ అయిపోదాం. టైం లేదు. ఈ ఇద్దరం మేక తీసేసి అసలు అవ్వదు. అసలు అది ఇద్దరం మేకలు తీద్దాము, ఈజీగా అయిపోతుంది. నవ్వు చూడు, నవ్వు చూడు. మేక తీస్తే హ్యాపీ ఇక్కడే పనిచేసుకుందాం. ఈ హాఫ్ సాయితే నువ్వు నమ్ముతావు కదా భార్గవిని. చూడక్కడ మేక తీస్తావు. మరి నేను మేకే తీయదు, కానీ మేక తీయలేదు అనుకో. తీయదు. నమ్ముతావు కదా నువ్వు భార్గవిని. లేకపోతే ఒక డెసిషన్ నేను ఈ వర్డే నమ్మలేనిది. నమ్మకం ఉందా లేదా భార్గవి మీద? సాయితి ఆన్సర్ ఇట్ yes or no. నన్ను కమిట్ చేస్తున్నారా? లేదు, నేనైతే చెప్పేసా నేను నమ్మనని. భార్గవి నేను నమ్మను. మీరిద్దరు ఒక టీమ్. ఐ యామ్ ఆస్కింగ్ యు సాయితి. నేను నమ్మవు కదా. ఇంగో వాడు విడిగా ఉంటే నేను వాడు నమ్మేస్తాను. ఇగో ఈ తోర్తుండి ఉంది రాసుకెళ్ళు ఇక్కడ. చచ్చిన కలుపుడు కలిపేసి నేను కూడా కలుపుతా. ఇక్కడ సో కారుణ్య, సాయితి, చందు అండ్ శ్రావణ రెడీయా? రెడీ విత్ ద డెసిషన్. ఎవరిద్దరు తీస్తారు? ఓకే, రెడీ. డిస్ప్లే యువర్ కార్డ్స్. తొండబ్బా నువ్వు మోసం అసలు. మార్చాడు కార్డ్స్ ఇందాక, అందుకే ఇప్పుడు మేము పులి తీసి మీరు మేక తీసుకుంటే డబ్బులు అయితే అనసూయ గారికి ఇస్తాను నేను. మొత్తానికి మీరు ఇప్పుడు ఎంత గింజుకున్నా డబ్బులు నావి. ఇద్దరు పులి చూపించారు. మనందరం గుడ్ ఫ్రెండ్స్.
అవునా? అనసూయ. సో అందుకే ఈ రావుడ్ పేరు తమ్ముడే పేకాటే మరోసారి ప్రూవ్ అయింది. సో ద మనీ ఇస్ ఆల్ ప్రూవ్ చేసాకే వచ్చాను తెలుసా. ఓకే, ఎనీవేస్ థాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆల్ యువర్ హార్డ్ అండ్ మనీ టు మీ. సో దిస్ ఇస్ ఇట్ వ్యూవర్స్, చూసారు కదా, ఇది ఈ వారం స్వాస్తిక్ మసాలాస్ బిందాస్ ప్లే బాస్ లైవ్ బిందాస్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో మరో సెట్ ఆఫ్ సెలబ్రిటీస్ తో బిందాస్ గా కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, బై బై.